సహోదరులారా, ఒక ఊర్లో ఒక యవనస్తురాలు ఉండేది. ఆ యవనస్తురాలు రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో లేదా ఆ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెద్ద ఉద్యోగం చేయాలనే ఆశతో చదువుతూ ఉండేది. మొత్తానికి ఆర్థిక పరిస్థితి చాలకో, ప్రోత్సాహం లేకో, లేదా కుటుంబ నిర్ణయాలో ఆమె అంత పెద్ద ఉద్యోగానికి వెళ్ళకోకుండానే ఒక చిన్న ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యి వెంటనే పెళ్లి చేసేస్తారు. కాలక్రమేణా పిల్లలు పుడతారు. తనకి ఒక కూతురు పుట్టుతుంది. ఆ కూతురు ఈ అమ్మాయి కన్నా కూడా లేదా ఈవిడి కంటే కూడా పెద్ద తెలివైంది, బాగా తెలివైంది. ఈమె నేను చేయలేని ఉద్యోగం నా కూతురుతో చేయించాలి అనుకునే దృక్పథం కలిగి ఉంటుంది. మనలో కూడా చాలామంది అంతే. మనం అనుభవించలేనివి, మనం చేయలేనివి పిల్లల ద్వారా చేయించాలనే ఆలోచన కలిగి ఉంటాం. అది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు కాకపోవచ్చు. అయితే ఆ పాపని అట్లా చదివించడానికి ఇష్టపడుద్ది. ఆ పాప కూడా చాలా ఎక్స్పర్ట్లా చక్కగా చదువుతూ ఉంటుంది. ఆ పాప కరెక్ట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే టైంకి ఆ పాపకున్న తెలివితేటలను బట్టి, తనకున్నటువంటి దీన్ని బట్టి క్యాంపస్లోనే సెలక్షన్ అయిపోద్ది. ఒక మంచి ఉద్యోగంలోకి సెలెక్ట్ అయిపోద్ది. ఈమె అది వద్దమ్మా అని చెప్పలేదు, అలాగని వెళ్ళమని చెప్పలేదు. మంచి ఉద్యోగం వచ్చేసింది. కానీ ఈవిడ ఆశించిన ఉద్యోగం కాదు. ఆ పాప దానిలో సెలెక్ట్ అయిపోయి, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, క్యాంపస్లో ఎవరికి రాలా, నా ఒక్కదానికి వచ్చింది, ఎట్లా చెప్పి ఈవిడ ఆశ తీరదు. ఈలోపు వీళ్ళకి వాళ్ళ సొంత ఊర్లో ఉన్నటువంటి పొలాల దగ్గర కొంత గొడవ అవుతుంది. సరిహద్దులు తేడా వస్తాయి. ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు పెద్దలతో కలిసి దీన్ని మార్చేసి వీళ్ళ స్థలం కొంత దొంగతనం చేసి వీళ్ళ పొలాలు ఆక్రమించేసుకుంటారు. ఆ తల్లి దాని గురించి ఏడుస్తుంటే పాప వచ్చి అడుగుద్ది, ఎడమాకమ్మ ఎందుకు ఇట్లాగని. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, ఇలా కాదు, నువ్వు ఆ స్థాయి ఉద్యోగంలో ఉండాలని నేను కోరుకున్నా, నువ్వు కానీ ఆ స్థాయి ఉద్యోగంలో ఉన్నట్లయితే ఈరోజు మనకి ఇలా జరిగేది కాదని చెప్పు. అప్పుడు ఆ పాప రియలైజ్ అయ్యి ఆ ఉద్యోగం చేస్తూనే తిరిగి తను ఒక టెస్టులు రాసుకుంటూ తల్లి ఆశించిన ఉద్యోగంలో వచ్చి చేరుతుంది. పిల్ల అటు తప్పినా ఒక్కొక్కసారి తల్లి తనకున్నటువంటి ఆ సమస్యలను చూపిస్తూ కానీ మొత్తానికి మోటివేట్ చేసి తాను ఆశించిన స్థితికి ఆ పాపను తీసుకుని వెళ్తుంది. ఆ పాప అక్కడికి వెళ్ళాక వాళ్ళ వివాదాలన్నీ తీర్చుకుంటుంది. సహోదరులారా, చిన్న చిన్న ఆశలను చూసి మనం మన యొక్క గురి నుండి తప్పటం సహజం. అయినను తన యొక్క గురి వద్దకి మనల్ని నడిపించడానికి తానే గురిగా మారి మనల్ని నడిపిస్తూ నిత్యజీవానికి మార్గంగా మారిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయము 11, 12 వాక్యాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా? ఈ మాటలు మీరు వినే ఉంటారు. లూకాసు వార్తలో కూడా ఉంటాయి. లూకాసు వార్తకి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా అంటే కొద్దిగానే తేడా ఉంటుంది. లూకాసు వార్తలో ఏమని ఉంటుంది? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది, అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానికోసం వెళతాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? కొండల మీద విడిచిపెట్టి అన్నాడు. ఈ రెండింటి మధ్య ఏదో తేడా ఉంది అనిపించింది నాకు. ఏమీ లేదు. లూకాసు వార్తలో గొర్రెలు అడవిలో ఉన్నాయి, మత్తయి వార్తలో గొర్రెలు కొండ మీద ఉన్నాయి. అదే ఉపమానం, అదే స్థితి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, గొర్రెలు కొండల మీద ఎక్కుతున్నాయి. నేను విన్నా, నాకు అంత ఆసక్తి ఉండదు, కానీ మాంసాల మీద
ఈ యొక్క వంటల మీద, తిండి మీద. కానీ నేను విన్నది ఏంటంటే, మా వాళ్ళు చెప్తుంటారు, భోజనాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, మన దగ్గర ఉన్న గొర్రెల కంటే కూడా కొండల్లో మేసే గొర్రెలు చాలా రుచిగా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయి. అవి కొండలెక్కి దిగుతాయి. మంచి మాంసం. అసలు అది తింటంటే అన్నారు. నేను ఏదైనా తినేస్తాను. దానివల్ల నేను అంత ఫోకస్ చేయలే. కానీ మా వాళ్ళు చెప్తుంటారు కొందరు. విన్నాను కూడా నేను. కొండల్లో ఉండే గొర్రెలకి రేట్ ఎక్కువ అని విన్నాను. కాపరి ప్రయత్నం ఈ గొర్రెల యొక్క విలువ పెంచాలి. కాపరి ప్రయత్నం కొండల మీదకి వీటిని తీసుకొని వెళ్ళి మంచి శరీర సౌష్ఠవం, మంచి స్థితిని తీసుకురావాలని, మంచి ఖరీదుని పొందుకోవాలని, యజమానుడు ఒక గొప్ప స్థితిలోకి మనల్ని తీసుకెళ్లాలని, మన విలువను పెంచాలని చేసే ప్రయత్నం ఇది. గొర్రెలు నడుస్తూనే ఉన్నాయి, కొండెక్కుతున్నాయి. చూడండి, దావీదు ప్రార్థన మీరు ఎప్పుడైనా విన్నారా? 61వ కీర్తన. నేను మొన్నే చెప్పాను మీతో ఈ మాటలు. బహుశా మీకు గుర్తుండే ఉంటాయి. 61వ కీర్తన మొదటి 2 వాక్యాలు అంటాడు, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తల్లడిల్లుతుంది, భూదిగంతాల నుండి నేను మొరపెడుతున్నా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అంటున్నాడు. భూదిగంతాల్లో ఉన్నవాడి కోరిక ఎత్తైన కొండ ఎక్కాలని, దేవుని కోరిక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని. అందుకనే పౌలు మాట్లాడుతూ అంటాడు, ఉన్నత పిలుపుతో నన్ను పిలిచాడు దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ ఉన్నత పలుపును నిర్లక్ష్యం చేయకూడదు అంటూ యేసన్న గారు ఒక పాట రాస్తాడు. కనుక సహోదరులారా, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి పని ఏంటి, లేదా బాగా ఫోకస్ చేయాల్సిన పని ఏంటి అంటే, దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం ఎక్కుతున్నామా ఎక్కట్లేదా, వెళుతున్నామా వెళ్ళట్లేదా. అంతకంతకు వృద్ధి చెందాల్సిన స్థితి క్రైస్తవుడిది. ఆర్ స్టాన్లీ అనే ఒక భక్తుడు తను రాసినటువంటి పుస్తకాల్లో శ్రేష్టమైన పుస్తకం అనుదిన అభివృద్ధి, బెటర్ ఎవ్రీడే. చక్కని ధ్యానమాలిక. ప్రతిరోజు మనం బెటర్ అవుతూ ఉండాలి. క్రీస్తు యేసునందు అనుదినము నూతనంగా మార్చబడుతూ ఉండాలి. దినదినము వధింపబడుతుండాలి, దినదినము నూతనంగా మార్చబడాలి. ఇది పరంపర. దీని విషయంలోనే దేవుడు మన మీద తన యొక్క దృష్టి కేంద్రీకరించి మనల్ని పైకెత్తాలి, పైకి లేపాలని ప్రయత్నిస్తుంటాడు. దావీదు కీర్తన లేదా దావీదు ప్రార్థన మన ప్రార్థన కూడా. మనం పైకెక్కాలి ప్రభువా అనేది మన ఆలోచన అయి ఉండాలి. దేవుడు లూకా సువార్తలో చెప్పిన మాట అడవిలో అంటాడు. మత్తయి సువార్తలో ఎందుకనో అడవిలో అని పడకుండా కొండల మీద అని పడింది. అడవిలో కొండలు ఉంటాయి. అడవే, కొండలున్న అడవులు వేరు. మీరు అరకు, అనంతగిరి అటు వెళితే అవన్నీ కొండలున్న అడవులు. కొన్ని ఇటువైపు వెళితే కొన్ని రాష్ట్రాల్లో కొండలు లేకుండా అడవులు ఉంటాయి, మైదానపు అడవులు అన్నమాట. కాబట్టి ఈ కొండల మీదకి ఎక్కేటటువంటి వాటి యొక్క అనుభవం వేరేగా ఉంటుంది. దేవుడు ఎట్లయినా సరే మనల్ని ఎత్తైన కొండకి ఎక్కించాలని ఆయన ఆలోచన. తాబోరు పర్వతం ఎక్కించడానికి కేవలం 3 తీసుకెళ్తాడు. 9 మందిని ఎందుకు కింద వదిలిపెట్టాడో నాకు తెలియదు. కానీ రూపాంతర అనుభవంకి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 17 అధ్యాయంలో ఉంటుంది, దీని ముందు అధ్యాయమే. దానిలో ఆయన ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్తాడు. ఆ కొండ మీద దిగి వచ్చిన తర్వాత జరిగిన అనుభవం చేదైన అనుభవం అయినా ఆ తర్వాత మాట్లాడుతూ శిష్యుల మధ్య వచ్చిన ఒక వివాదాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ గొర్రెలు తప్పిపోయిన విషయం చెప్తాడు. ఎట్లా తప్పిపోయిన గొర్రెలు అంటే, ఈ 18 అధ్యాయం మొదటి భాగంలో మనలో ఎవడు గొప్పోడు అనుకున్నాడంట. ఎవడు గొప్పోడు అంటే, ఈ చిన్నపిల్లల్లో ఒకడు మారితేనే మీలో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారని యేసు ప్రభు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టి చిన్నవాడిని మాట్లాడుతుంటారు. మనలో ఎవడు గొప్పోడు అనే స్థితి మనకు వచ్చింది అంటే, మనలో ఎవరు పెద్దోళ్ళు, ఎవరు మంచి జట్టి అనే ఆలోచన మనకు వచ్చింది అంటే, సహోదరుడా సహోదరులారా, మరి మనం చాలా ఇబ్బంది పడుతున్నట్లే. మనలో ఎవడు గొప్పోడు అన్న అంటే, నీ చూపు భూ సంబంధమైన చూపుగా ఉంది. నీ చూపు నీ చుట్టూ మనుషుల మీద ఆధారపడి ఉంది. నీ చూపు నువ్వున్న పరిస్థితులు, నీ పక్కన వాడి పరిస్థితులను చూసి బేరీజు వేసుకునే తత్వంలోకి వెళ్ళిపోయింది. నీ మనసు కొంత మారింది. ఇదిగో దేవునితో నడుస్తూనే ఉన్నావు, దేవునితో కలిసి వెళుతున్నావు. గమనించుకోగలగాలి మన యొక్క పరుగు ఎట్లా ఉంది, మన పోరాటం ఎట్లా ఉంది. మన పోరాటం నియమం ప్రకారం ఉందా, ఎటు పడితే అటు పోరాడుతున్నామా? కబడ్డీ ఆడేవాడు ఒక లైన్ దాటాలి. సహోదరులారా, నా మాట మీకు వినపడుతుందా? కబడ్డీ ఆడేవాడు ఒక లైన్ దాటాలి. జావోలిన్ విసిరేవాడు లైన్ దాటకూడదు. లైన్ దాటవలసిన దగ్గర దాటాలి.
లైన్ దాటకూడని దగ్గర దాటకూడదు. ఈ నియమం క్రైస్తవ జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేర ఉంది, మేర దాటుతున్నామా, మేర లోపల ఉన్నామా, ఇది మనం గమనించుకోగలగాలి. ప్రభు నిన్ను కొండెక్కించాలని చూస్తున్నాడు. సియోను కొండల మీదకే మనల్ని నిలబెట్టాలని ఆయన ఆలోచన. ఎత్తైన పర్వతం, మనం ఎక్కలేనంతది. ఏ మనిషి తనంతట తానుగా ఎక్కలేడు పరలోకానికి. ఎవడు తనంతట తానే ఆయన దగ్గరికి రాలేడు. కానీ ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉన్నారో, ఎవడైతే దేవుని వలన ఆకర్షింపబడతాడో వాడే ఆ పర్వతాన్ని ఎక్కగలడు. కావాలంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వాక్యం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. తండ్రి గాక ఎవడను కుమారుణ్ణి ఎరగడు, కుమారుడు గాక లేదా కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడనో తండ్రిని ఎరగడు. కుమారుడిని తెలుసుకోవాలంటే తండ్రి నిన్ను ఆకర్షించాలి. కుమారుడు కూడాను తండ్రిని నీకు బయలుపరచాలనుకున్నప్పుడు తను బయలుపరుచుకొని తండ్రిని చూపించాలి. అంతే. వీళ్ళిద్దరూ అనుకొని చేస్తే తప్పించి నీ అంతటి నువ్వు రక్షణ ప్రణాళికలోకి రాలేవు, మారు మనసు అనుభవంలోకి రాలేవు. కనీసం దేవుని గురించినటువంటి వాసన కూడా నీకు తెలియదు. వీళ్ళు గన తలుచుకుంటే దేవుని యొక్క రుచి ఏంటో నీకు తెలియజేస్తారు. కనుక సహోదరులారా, మనము కొండెక్కే అనుభవంలో ఉంటున్నాం. ఈ అనుభవంలో మనం తప్పిపోవటానికి అవకాశం ఉంది. దేవుడు మనల్ని తీసుకెళ్లే దారి స్లోగా లేదు, స్పీడ్గా ఉంది. పోనీ స్పీడ్గా ఉంది పరిగెత్తుదామంటే ఎత్తుగా ఉంది. ఇంత ఎత్తుకొండ ఇలా ఎలా ఎక్కుతాం అని ఆలోచిస్తున్నాం. అక్కడికి వెళ్ళినా తినేది పచ్చగడ్డే, ఇక్కడికి వెళ్ళినా తినేది పచ్చగడ్డే అని ఈ యొక్క కనిపించే ఈ కనిపించే భూసమానమైన గడ్డి మీద తిరుగుతున్నాం. కాపరి నిన్ను తప్పిపోవటం ఇష్టం లేదు. నువ్వు ఆయనున్న స్థలంలో ఉండాలి, ఎత్తైన స్థలంలో ఉండాలి. నీ మీద ఆయనకున్న ప్రణాళిక ఎత్తైనది. ఆయన పరిస్థితి బండ మీద నిలబెట్టే పరిస్థితి. ఆయన యొక్క ఆలోచన ఉన్నత దుర్గంగా ఆయనుంటూ ఉన్నతమైన స్థలాల్లో నువ్వు కూడా ఉండాలని. కనుక మనం తప్పిపోయిన మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దయచేసి నేను మీతో చెప్తున్నాను, దేవుడు మనల్ని మరలా మార్గంలో పెట్టే రోజు మనకి సమీపంలోనే ఉంది. దేవుని వైపు తిరుగుదాం. ఆ రోజు ఈ రోజే అవ్వచ్చు. ఆ యొక్క తల్లి తన కుమార్తెని పెద్ద ఆఫీసర్ చేద్దాం అనుకుంది. ఈలోపు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం మంచి ఉద్యోగమే, కానీ తన తల్లి యొక్క కోరికకి, తన తల్లి యొక్క ప్రణాళికలు సరిపడా లేదు. ఈలోపు వివాదం వచ్చింది. వివాదం వల్ల జరిగిన నష్టం ఏంటో కుమార్తెకి తల్లి వివరించింది. మెల్లగా తల్లి యొక్క బోధ అర్థం చేసుకున్న కుమార్తె మరలా తల్లి ఆశించిన ఉద్యోగానికి రాసి వెళ్ళిపోయింది. ఆ పిల్ల తెలివి లేనిదేం కాదు, ఆ ఉద్యోగం చేరుకోలేనిదేం కాదు. కానీ సహోదరులారా, మధ్యలో వచ్చినటువంటి ఒక సుఖాన్ని బట్టి కొంత తప్పింది. అయినా తల్లి బోధించింది, తల్లి వివరించింది, జరుగుతున్న నష్టాన్ని ఏంటో చూపించింది. నీ జీవితంలో కూడా ఆత్మీయంగా జరుగుతున్న నష్టం ఏంటో నువ్వు గమనిస్తే ఆ తల్లి ఉపదేశంలాగా తండ్రి యొక్క ఉపదేశాన్ని, బోధని తృణీకరించకుండా ముందుకెళ్తాం. అట్టి ఉన్నత స్థితి, ఎత్తైన అనుభవం దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి మీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ మా మధ్యలో నేటి వరకు మీరు పనిచేశారు. మరొకసారి నువ్వు చూపిన బలాన్ని బట్టి, చాపిన బాహువును బట్టి నీకు స్తోత్రం. మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం అయ్యా. మేము ఈ క్రింది లోకవాంఛలకు భ్రమసి లొంగేడి మనుషులం. మా వాంఛలు పైకుండవు. మేము తలదించుకొని వీటినే చూస్తాం. చూస్తూ నీ దగ్గర నుంచి తప్పిపోతాం, తొలగిపోతాం. దయచేసి మమ్మల్ని కనికరించు. తప్పిపోయానని చేయి విడవకుండా మందలో చేర్చుకుంటాకి 99ని కొండల మీద విడిచిపెట్టి వచ్చేసావు. నా కొరకు ఎంత త్యాగం చేశావు. కనికరించు, కృప చూపించు, క్షేమాన్ని దయచి నీ నెమ్మదిని మాకు అనుగ్రహించి బలపరచు అయ్యా. తప్పిపోయిన నన్ను తిరిగి చేర్చావు. ఇక మరెప్పుడూ తప్పిపోకుండా నీ గొర్రెలుగా నీ మందలో ఉండటానికి కృప చూపించమని అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ, మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలుకొంచున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.